అసలు ఇంతటి బీభత్సం హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు? మనందరికి తెలుసు హిమాచల్ ప్రదేశ్లో చాలా ప్రాంతం హిల్లీ ఏరియా అన్నమాట. అక్కడ ఓవర్ టూరిజం కావచ్చు, విపరీతమైన అర్బనైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వర్షం తాకిడి ఎక్కువగా ప్రభావం పడటానికి కారణాలన్నమాట. అంటే వర్షంతో పాటు దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉండటానికి కారణాలు. ముఖ్యంగా అర్బనైజేషన్ డైలమా అంటుంటాం. అంటే అక్కడ నిర్మాణాలు చేయటం, కాంక్రీట్ ఎక్కువ వేసేయటం, వీటన్నిటి వల్ల ఆ నీళ్లు లోపలికి ఇంకకుండా ఆ ఫ్లడ్ లాగా అది వచ్చేయటం, ఇళ్ళ మీదకి వెళ్ళటం, ఇళ్ళ లోపలికి వెళ్ళటం, జనాల్ని బయటికి రానికపోవటం, కొంతమంది చావుకు కూడా ఇది కారణం అనమాట. దాంతోపాటు అక్కడంతా కొండ ప్రాంతం కాబట్టి ల్యాండ్ స్లైడ్స్ ఎప్పుడైతే విపరీతమైన వర్షం పడుద్దో ఆల్రెడీ కొండలు కొట్టి కొట్టి ఉంటారు కదా, ఈజీగా కొండ చర్యలు విరిగి కింద పడుతూ ఉంటాయి. దాంతో మనుషులు ఆ ప్రమాదంలో కూడా చనిపోతారనమాట. అంటే విపరీతమైన ఫ్లడ్ వచ్చినప్పుడు కొండ చర్యలు విరిగి కూడా పడుతూ ఉంటాయి అనమాట. దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్లో చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ టూరిస్ట్ స్పాట్స్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఓవర్ టూరిజం మనం కనుక కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకి దలైలామా ఉన్న ధర్మశాల లాంటి ప్రాంతాలకు వెళ్ళినా ఆ టూరిస్టుల తాకిడి మనం చూడొచ్చు అనమాట. అక్కడున్న ప్రిస్టైన్ ప్యూరిటీ కానీ, ఆ బ్యూటీ కానీ, అంబియన్స్ కానీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఒకటేసారి విపరీతంగా వర్షం పడటం వల్ల, దాంతోపాటు అక్కడ కాంక్రీట్ జంగిల్స్ అని తయారవడం వల్ల కూడా ఈ ఫ్లడ్స్ ప్రభావం అనేది అక్కడ జనం మీద ఎక్కువ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ హిమాచల్ ప్రదేశ్లో ఈ కొండ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఇంకా కూడా రోడ్స్ కూడా సరిగ్గా లేవు. అలాంటి ప్లేసెస్లో ఈ కొండ చర్యలు విరిగి పడటం వల్ల కూడా ఇలా మృతుల సంఖ్య పెరుగుతుంది.